అరణ్యకుడు భేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు రాజకీయాలు వదిలేసి ఆటవిక పరిశ్రమలో పడితే వెనకటికి అరణ్యకుడు అనే ఆటవికుడు రాజకీయాల్లో పడ్డాడు. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రగిరి రాజు అమరపాలుడంటే ఎంతలేసి రాజులకు సింహస్వప్నం. అతనితో యుద్ధం చేసి ఓడని రాజులు లేరు. అతను అలా అజేయుడుగా నిలబడటానికి కారణం సేనలోని ఆటవిక దళాలు. ఈ ఆటవికుల కుదురు చంద్రగిరి రాజ్యంలోని కీకారణ్యాలు. అక్కడ ఆటవికుల స్థావరాలు ఉండేవి. వారికి ఒక నాయకుడు ఉండేవాడు. చంద్రగిరి రాజ్యం కోసం అతను, అతని ప్రజలు ఏం చేయమన్నా చేశారు. అమరపాలుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏటా అటవీ సంపదతో పాటు మెరికల లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు. వారితోనే అమరపాలుడు తన ఆటవిక సైనిక దళాలను నిర్మించుకొని దాపులో ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆటవికుల నాయకుడు కొడుకు అరణ్యకుడు తమ జాతికి తీరని ద్రోహం జరుగుతున్నదని శంకించసాగాడు. ప్రతి ఏడు అమరపాలుడు మనుషులు వచ్చి ఆటవీ సంపదను సేనలో చేరటానికి ఆటవిక యువకులను కప్పంలాగా పట్టుకుపోతారు. అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు. మనం రాజుకు కప్పం ఎందుకు కడుతున్నాం? ఆయన మనని ఎప్పుడు జయించాడు? మన సంపదను, మన యువకులను కొల్లగొట్టి మనను దరిద్రులుగాను బలహీనులుగాను ఉంచే అధికారం రాజుకి ఎలా వచ్చింది? అరణ్యకుడి తండ్రి నవ్వి, రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా? రాజు బలం మన బలం కాదా? రాజు మనవాడుగా ఉండగా మనకేసి ఎవరన్నా కన్నెత్తి చూడగలరా అన్నాడు. నువ్వు పొరబడ్డావు. రాజు బలం మన బలం కాదు, మన బలమే రాజు బలం. మన దళాలు లేకపోతే రాజు ఇన్ని దేశాలు జయించగలుగునా? నువ్వు నేను స్వతంత్రులం కాదు, సామంతులం. రాజు మనుషులు వచ్చి కప్పం అడిగినప్పుడు మనం నిరాకరిస్తే అప్పుడు గాని నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు. ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకొని ఆటవికుల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని, ఇక నుంచి అరణ్యకుడు నాయకుడవుతాడని, అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు. తరువాత కొద్ది రోజులకే రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే వెదురు బియ్యము, చందనపు చెక్కలు, పులి చర్మాలు, ఏనుగులు, 25 మంది యువకులు తీసుకుపోతామన్నారు. అరణ్యకుడు వాళ్లతో ఇలా స్పష్టంగా చెప్పాడు, మేం మీ కప్పం కట్టవలసిన అవసరం లేదు. చంద్రగిరి రాజ్యం మీద అయినట్టే మాదీను. మేం స్వతంత్ర జీవులం. కానీ మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న కారణం చేత చాలా దుర్బలులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాం. ఇంక మీదట ఈ ఏర్పాటు సాగదు. మా ఆటవిక దళాలను మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి. అటవీ సంపద ఆటవికులది. రాజుగారికి దారిద్ర్యం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు. అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగిన నాడు మా సైనిక దళాలు దేశరక్షణకు పోరాడతాయి. ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను. రాజుగారి మనుషులు వెళ్లిన మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడికి ఇలా తాకీదు వచ్చింది. ఆటవికులు స్వతంత్రులు కారు, అమరపాలుడి ఏలుబడిలో ఉన్నవాళ్లు. ఆనవాయితీ ప్రకారం అటవీ సంపద 2 రోజుల్లో చేరని పక్షంలో సేనలో ఉన్న ఆటవిక దళాల వాళ్లను ఖైదులో పెట్టి తిండి పెట్టక మార్చి చంపడం జరుగుతుంది. ఆటవికుల స్థావరాలు నేలమట్టమవుతాయి. ఇది విని అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది. అతను రాజదూతలతో, మేం రాజుగారి సామంతులం కాము. మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికి ఎవరో సామంతులు తేలిపోతుంది. కప్పం కట్టేది లేదు అని చెప్పాడు. అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ అంచనా ఏమిటంటే రాజు తమ గూడెం మీదకి తమ ఆటవిక దళాలను పంపితే వాళ్లను తిరిగిపోకుండా చూసుకుందామని. కానీ అలా జరగలేదు. గూడెం మీదకి వచ్చిన సైనికులలో ఆటవికుడు ఒక్కడూ లేడు. ఈ సైనికుల్ని ప్రశ్చన్న యుద్ధంతో ఆటవికులు మట్టుబెట్టారు. చాలామంది బందీలుగా చిక్కారు. యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేం అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్ళంతా ఖైదులో ఉన్నారు అని చెప్పారు.
రాజుగారి తాకీదు విన్నప్పుడు కలిగిన అనుమానం అరణ్యకుడిలో మరింత బలపడింది. అతను కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి అతనికి తోడ్పడింది. కొందరు దొంగలు కీకారణ్యంలోకి ఒక మేనాతో సహా పోతూ అటవికుల కంటపడ్డారు. దొంగలకు ఆటవికులకు పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు. మేనాలో ఉన్నది రాజకుమార్తె. దొంగలు నిజంగా దొంగలు కారు. అరణ్యకుడు చిత్రవధ చేస్తానని భయపడితే నిజం బయటపెట్టారు. రాజుగారి ఏకసంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకుపోయి చంపమని మంత్రి వారిని నియోగించాడట. అరణ్యకుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. అతని అనుమానం రూఢి అయిపోయింది. అతను మంత్రి పంపిన వారితో, రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది. ఆమె ఇక మా గూడెం మనిషే అనుకోండి. పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు కనుక మిమ్మల్ని విడిచి పుచ్చుతాను. నాది మంత్రిగారిది ఒకే ఆశయం. ఆయనను సింహాసనం మీద కూర్చోపెట్టడానికి నేను సిద్ధమే. నాతో సంప్రదించడానికి ఆయనను ఒక్కసారి రమ్మనండి. మా మధ్య ఒప్పందం జరగటం ఆయనకు నాకు కూడా లాభం అన్నాడు. ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుడిని చూడవచ్చాడు. అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెను వెంట పెట్టుకుని రాజును చూడబోయాడు. రాజకుమార్తె అపహరణము, మంత్రి చావు గురించి విని రాజు ఎంతో నొచ్చుకొని, మీ ఆటవికులు నాకు ఎన్నో విజయాలు చేకూర్చి పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు. నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుంచి కాపాడటం ఒక ఎత్తును. మంత్రి ఏం చేస్తున్నది నేను సరిగా గమనించక పరిస్థితి విషమించనిచ్చాను. మీ ఆటవికులు నాకు సామంతులని నేనెన్నడూ అనలేదు. నీ తండ్రి నాపై గల ప్రేమ కొద్దీ మీ సంపదను, యువకులను నా వశం చేస్తూ వచ్చాడు. దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు. మీ ఆటవిక సైనికులను మంత్రి చెరలో పెట్టించడం కూడా నాకు తెలియకుండానే జరిగింది. వారిని తీసుకుపో అన్నాడు. లేదు మహారాజా, వాళ్లను మీ వద్దనే ఉండనీయండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అమరపాలుడు పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానమేమిటి? తమ గూడెం మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది? రాజకుమార్తె ఉదంతంతో అది ఎలా రూఢి అయింది? తనలాగే మంత్రి కూడా రాజు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసింది అతనికి? తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు? అంతా అయినాక అరణ్యకుడు తండ్రి నాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో కాక దాస్య బుద్ధితో ప్రవర్తించాడనుకోవటంలో కొంతవరకు అరణ్యకుడు పొరపాటు పడ్డాడు. కానీ ఆ పొరపాటుకు కారణం లేకపోలేదు. రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుపోతున్నది అతను సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు. రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు. కానీ రాజుగారు ఈ కప్పం కోసం ఆటవిక దళాలను ఖైదులో పెట్టి తిండికి మార్చి చంపుతానంటాడని అతను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ దళాలను చంపుకోవటం కన్నా రాజుకు ఆత్మహత్య ఉండదు. అందుచేత అది రాజు పంపిన సందేశమేనా అని అతనికి సందేహం కలిగింది. ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రి పంపిన మనుషులు చెప్పాక ఇది మంత్రి ఆలోచనేనని, అతను రాజును నాశనం చేయటానికి ఎత్తువేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు. తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడే అతను రాజద్రోహి అని తేలిపోయింది. తరువాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజును తమ సైనికులను రక్షించుకొని తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించడం తప్ప ఇంక చెయ్యదగినది ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.